ఆయన మనలో ఎల్లప్పుడూ నివసిస్తాడు. ఎప్పుడు దాకా ఉంటాడు? ఎఫెసీ పత్రిక 4:29 దేహ విమోచన దినం వరకు ఉంటాడు. ఇదంతా తెలుసు. ఇదంతా తెలిస్తే ఏంటి ప్రయోజనం? బర్నబాస్ గారు వస్తాడు, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మన మధ్య ఉంటాడు అని మీరు అనుకున్నారు. నిజంగానే ఉన్నా, రూమ్లో ఉన్నాను నేను. పిలుస్తారేమో వాడుకుంటారేమో అని చూశాను, వాడుకోలేదు. సాయంత్రం వరకు ఉంటాడు అన్నారు, సాయంత్రం వరకు ఉన్నాను. సాయంత్రం ఏం చేశారు? మళ్ళీ ఆనందబాబు గారు వచ్చి తలుపు తీసి, పాస్టర్ గారు మీరు సాయంత్రం వరకు ఉంటారనుకున్నాం, ఉన్నారు, చాలా వందనాలు, వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు అలా ఉంది. మీరు ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా పరిశుద్ధాత్మను వ్యక్తిగా పొందారు. ఆయన వారిలో ఎల్లప్పుడూ ఉంటాడు, వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎప్పుడు దాకా ఉంటాడు? ఎవరైనా అప్పుడప్పుడు వెళ్ళిపోతాడు అనే వాళ్ళకి గట్టిగా చెప్తారు, వెళ్ళడం పాత నిబంధనలు అయితే, వచ్చి వెళ్ళిపోయేవాడు కొత్త నిబంధనలు ఎల్లప్పుడు వెళ్ళడని వాదించడానికే, కానీ ఉన్నాయని వాడుకోరు. మీకు అర్థమైందా? మళ్ళీ ఇంకో మాట, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దని కూడా చెప్తారు. అంటే ఏంటి? నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పండి. బర్నబాస్ గారు మధ్యాహ్నం వస్తాడు, ఎప్పుడు దాకా ఉంటాడు? సాయంత్రం దాకా ఉంటాడు. సో మధ్యాహ్నం వచ్చాను, సాయంత్రం దాకా నేను అందులోనే ఉన్నాను. మధ్యలో టీ ఏమైనా కావాలని అడిగారు, తాగాను. మీరు వచ్చి సాయంత్రం అన్నట్టు టిఫిన్ ఏం తింటారు అన్నట్టు తిన్నాను. సాయంత్రం అయిపోయింది, నన్ను అసలు ఇప్పుడు మధ్యాహ్నం వాడుకోలేదు, రాత్రి వాడుకోలే. సాయంత్రం అయినప్పుడు ఈయన ఏం చేశాడు? జాగ్రత్తగా వెళ్ళండి పాస్టర్ గారు అని పంపించాడు. అంతకుముందు ఈయన ఇంట్లో అందరికీ ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు వస్తారు మధ్యాహ్నం సాయంత్రం దాకా మన మధ్య ఉంటారు, మీరు ఎవ్వరు ఆయనకి గిన్నెల సౌండ్లో అవన్నీ వినిపించి డిస్టర్బ్ చేయకండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను లోపలికి? మధ్యాహ్నం సాయంత్రం దాకా ఉంటాకు వచ్చాను. మీరు ఏమనుకున్నారు? ఎలాగో ఉంటున్నాడు కాబట్టి ఏ గిన్నె సౌండ్ చేయొద్దు, ఆయన ప్రశాంతం పడుకుంటే చాలు, సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది ఎలా ఉంది? అలాగే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు, దేహ విమోచన దినం వరకు ఉంటాడు. అయితే మీరు ఏ తప్పులు చేయొద్దు, ఎందుకంటే తప్పు చేస్తే ఆయన ఏడుస్తాడు, వెళ్ళిపోతాడు కదా, ఏడుస్తాడు. అసలు విషయం ఏం చెప్పాలి మనం? పరిశుద్ధాత్మ ఆయన వస్తాడు, ఆయన వరాన్ని మీరు పొందుతారు, ఆ వరం వల్ల మీరు దైవశక్తిని పొందుతారు, దైవశక్తి పొంది మీరు పాపం చేయకుండా సాక్షులుగా ఉంటారని చెప్పాలి. కానీ మనం ఎలా చెప్తున్నా అంటే, ఆత్మ వస్తాడు మనలో ఎల్లప్పుడు ఉంటాడు, మీరు తప్పు చేసి ఆయన్ని ఏడిపించకండి. ఈ రెండింటికి తేడా ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఆయన ఎందుకు వచ్చాడు? వరముగా, వాగ్దానముగా, శక్తిగా మన సాక్షులు చేయడానికి వచ్చాడు. సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం, మీ సాక్ష్యం ఏంటి? మంచోడండి, మంచి పేరు వచ్చింది, తప్పు చేయడండి, అలాంటి చెత్త పనులు చేయడండి. ఇదంతా ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. అది ఇవ్వడానికే ఆయన వచ్చాడు. కానీ ఆయన వచ్చాడు, మీరేం తప్పు చేయకండి, తప్పు చేస్తే ఆయన ఏడుతాడని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? కొందరిలోనేమో ఏడవకుండా ఉండడానికి వచ్చాడు, కొందరిలో అలా వచ్చినా ఏడుస్తూ ఉన్నాడు అంతే. ఇక అంతకంటే ఆయన చేసే పని ఏమి లేదు. ఎందుకు వచ్చి ఉంటాడు అయితే ఇప్పుడు? సరే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పండి. మధ్యాహ్నం నేను వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉన్నానంటే మీరు నన్ను వాడుకోలేదు, అలాగే మీరు నన్ను ఏమి ఏడిపించను లేదు, ఇబ్బంది పెట్టలేదు, సాయంత్రం సాగినంపారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, నేను ఎందుకు వచ్చి ఉంటాను? జకరియా నన్ను అడగండి.